జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలిపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 26వ వార్డు టీడీపీ నాయకులు పలువురు చేస్తున్న అరాచకాన్ని బట్టి ఘాటైన వ్యాఖ్యలే ఈ వార్డులో చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కారణం బిఎంఆర్ గారు వైసీపీకి రాజీనామా చేసి ఇది మంచి ప్రభుత్వం. ఓకే సార్, ముందు సార్ అట్లానా? ఓకే సార్, సార్ సార్ ఓకే సార్. మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం కాదల్లే. వెంకటేశ్వర్లు వస్తాడు. ఓకే సార్, కాంప్లెక్స్ సార్. మీకు పెన్షన్ 6,000 వస్తుందా? 4,000 వస్తుంది. ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికిన తడుగానే దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయన్నట్టుగా, ముఖ్యంగా 26వ వార్డు. ఎందుకంటే 26వ వార్డును ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం, కావలిలో 99 వార్డులుంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి 78 ఓట్లు మెజార్టీ వచ్చింది. చప్పట్లు కొట్టకూడదు, ఏడవాళ్ళ మనం. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే. వీళ్ళ స్థాయిలో వార్డులకు పనికిరావు, కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదో చించాలనుకుంటున్నారు. తమ్ముళ్ళు, అన్నలు, తెలియజేస్తున్నా, ఏడుండేది కావ్య. చూసుకుందాం. హైడ్రా స్టార్ట్ అయింది. కృష్ణారెడ్డి హైడ్రా స్టార్ట్ అయింది. వర్షం కూడా స్టార్ట్ అయింది. దేవుడు ఆశీర్వాదాలు కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నాడు. కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండేవాడు. నిరంతరం కార్యకర్తలకి సేవ చేసేటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు. కానీ ఎగసికాలు పనికిరావు, ఈ వర్గాలు పనికిరావు. కులాలు లేదు, మతాలు లేదు, వర్గాలు లేదు. కావలిలో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం, అది చంద్రబాబు తెలుగుదేశమే. ఈ కథలు ఇక్కడ జరగవు. ఈ కావలి గడ్డ తెలుగుదేశం అడ్డ. ఈ అడ్డలో ఎగసికాలు పనికిరే అడ్డంగా నరకటాన్ని కూడా అందుకే రాబోయే ఎన్నికల్లో పలుకుతున్నా 26 వార్డు నుంచే
ఒత్తినేని వెంకటేశ్వరుని గంగినేని వెంకటేశ్వరుని ఇన్ఛార్జిగా పెడుతున్నా. ఇక్కడ ఉండేది ఒకే ఒక నాయకత్వం, అది గంగినేని వెంకటేశ్వర నాయకత్వం అయితే జరగబోతుంది. ఇక్కడ ఎవరైనా రావాలంటే గంగినేని వెంకటేశ్వర నాయకత్వంలోనే నా దగ్గరకు రావాలి. అది జరిగి తీరుతుంది. ఒకే నాయకత్వం కింద పనిచేస్తున్నాం. తెలుగుదేశం కార్యకర్తల అండదండలతో, బీజేపీ జనసేన కార్యకర్తలతో ఇక్కడ నడుస్తూ తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే, పార్టీకి లాయల్గా ఉండాలి. ఎన్నో పోటీదారులు తెలుగుదేశానికి ఎన్నో పోటీ పడిన దొంగలు ఈ రోజు తెలుగుదేశం అంటున్నారే, ఇది ఎంతవరకు సమంజసం అని కూడా అడుగుతున్నా. పదవుల నిజాయితీ ఉంటే ఈ వాటిని ఎందుకు ఓడిపోయారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ నాయకుల్ని ఇప్పటిదాకా కేవలం కృష్ణుడు ఒక యాంగిలే చూశారు, రాబోయే యాంగిల్ ఇంకొక రకంగా చూస్తారని కూడా మీ అబ్బాయి తరం కూడా కాదని కూడా హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ.